ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తామని చంద్రుతి జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు. చంద్రుతి మండలంలోని లింగంపేట గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను జెడ్పీటీసీ నాగం కుమార్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయ బృందంతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరినట్లుగా అవసరమైన 2 అదనపు తరగతి గదులను, మధ్యలోనే నిలిచిపోయిన కిచెన్ షెడ్ నిర్మాణం, అవసరమైన మౌలిక వసతుల కల్పన అంశాలను స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులు అవిరామ కృషి చేయాలని సూచించారు. మండలంలోని వివిధ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారి శేఖర్, ఇందూరి రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. లింగంపేట హై స్కూల్కు జెడ్పీటీసీ నాగం కుమార్ గారు రావడం జరిగింది. టీచర్లు ఏంటిదంటే మాకు 2 రూములు కావాలి, ఆ కిచెన్ కూడా సరిగా లేదు, అవి శాంక్షన్ చేయించని చెప్పారు. జెడ్పీటీసీ గారు మేము అందరం ఊరోళ్ళందరం కలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అవి శాంక్షన్ చేయించడానికి కృషి చేస్తాం. జెడ్పీహెచ్ఎస్ లింగంపేట ప్రధానోపాధ్యాయులు వై ఉమార్ అని నా పేరు. మా పాఠశాలకు జెడ్పీటీసీ నాగం కుమార్ గారు రావడం జరిగింది. మౌలిక వసతులను పరిశీలించిండ్రు. మాకు మా రిక్వైర్మెంట్స్ చెప్తే మంచిగా స్పందిస్తూ ఒక 2 రూములు ఎమ్మెల్యే గారితో సంప్రదించి శాంక్షన్ చేస్తా అన్నారు. వారితో పాటు ఇంకా విలేజర్స్ కూడా రావడం జరిగింది. మా అభ్యర్థనను విని తప్పకుండా మాకు చేస్తామన్నారు. దానికి మేము సంతోషిస్తూ త్వరలో చేయాలని ఆశిస్తూ సార్కు కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్లో ఈరోజు లింగంపేట మేము ముఖ్య నాయకులందరం కలిసి జిల్లా పరిషత్ స్కూల్కు రావడం, గౌరవ హెచ్ఎం గారిని మిగతా ఉపాధ్యాయులను మేము కలిసినప్పుడు ఈ స్కూల్లో మంచి వాతావరణం ఉంది, పిల్లలు బాగున్నారు, పిల్లలందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగుంటున్నారు, బాగా చదువుతున్నారని వారు చెప్పినప్పుడు వారు ఉపాధ్యాయులు మేడం చెప్పిన విధంగా మా స్కూల్లో 2 అదనపు తరగతులు కావాలి, గదుల కొరత ఉందని వారు చెప్పినప్పుడు తప్పకుండా మేమందరం కలిసి గౌరవ ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా వారు కోరిన అదనపు తరగతి గదులను నెరవేర్చడం కోసం ప్రయత్నం చెప్తామని చెప్పడం కిచెన్ కూడా కొద్దిగా మధ్యలో అయిపోయింది, ఆ కిచెన్ సెట్ కూడా పూర్తి అయ్యే వరకు ప్రయత్నం చేస్తామని చెప్పడం, ఇంకా మిగతా మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఈ స్కూల్కు సంబంధించినటువంటి అటు ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా భవిష్యత్తులో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే దిశలో మేమందరం పాల్పంచుకోవడం తెలియజేస్తూ మరొకసారి ఉపాధ్యాయులందరికీ మా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ వారందరినీ రిక్వెస్ట్ చేయడం ఒకటే, దయచేసి పిల్లలందరినీ మీరు మీ బిడ్డల్లాగా చూసుకోవాలి, వారికి మంచి విద్యాభావం నేర్పాలని చెప్పి ఒక లింగంపేట గ్రామమే కాదు మండలానికి చెందినటువంటి అన్ని గ్రామాల ఉపాధ్యాయులందరినీ మా అందరి పక్షాన రిక్వెస్ట్ చేస్తూ భవిష్యత్తులో ఈ మండలానికి చెందినటువంటి విద్యార్థులను ఒక గౌరవమైనటువంటి మంచి పొజిషన్లో తీసుకురావడం కోసం మన మండలంలో ఉన్నటువంటి విద్యార్థులను జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అటు ఆటల్లో కావచ్చు, చదువుల్లో కావచ్చు మెరుగైన విద్యను, ఆటలను అందించే విధంలో వారందరి పాత్ర ఉండాలని చెప్పి నాకైతే గట్టి విశ్వాసం ఉంది. మన మండలంలో అందరూ ఉపాధ్యాయులందరూ చాలా మంచి వాళ్ళు, గట్టిగా చేస్తారు. అక్కడో ఇక్కడో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నది, కానీ అందరూ మెజార్టీ ఆఫ్ ఉపాధ్యాయులు అందరూ గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ కొడుకుల్లో బిడ్డలాగానే చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.